అందరికీ నా నిండు వందనాలు. అందరికీ వందనాలు. చాలా దైవజన్లు ఫోన్లో మాట్లాడినప్పుడు చాలా దీనులుగా మాట్లాడారు. ఆయన మాట చూసి మామూలుగా ఎంత పెద్ద పాస్టర్ అని అనుకోను. ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత మీ అందరినీ చూసి ఆసక్తిని చూసి నిజంగా ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తాడు అన్న మాట మళ్ళీ నాకు గుర్తొచ్చింది. దైవజన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఈ రాత్రి ఇక్కడికి రావటం వల్ల నేను దీవించబడుతున్నాను. చాలా సంతోషిస్తాను. దైవజన్లకి నా నిండు వందనాలు. అయ్యాను పాస్టర్ గారికి వందనాలు, వారి పెట్టలేని పాపకి వందనాలు, మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే నేను ఇక్కడికి రావడానికి ఒక వారధిగా పనిచేసిన మా అన్నయ్య రమేష్ గారు, నాకు సొంత అన్నయ్య. ఆయన కొన్ని చిన్నప్పటి నుంచి అంతే కదన్నా, నేను అనుకోవటం ఒక 15 సంవత్సరాలు ప్రయాణం, 15 ఏళ్ళు చిన్న వయసులో నుంచి. నేను అప్పుడు 7వ తరగతి 8వ తరగతి ఏమో చదువుతున్నాను. అప్పటి నుంచి అన్నయ్యగా తిరిగి ఉన్నాను. ఆయనతో మీటింగ్కి వెళ్ళి ఒక పాట పాడతానని నేను ఆయనకి పాడే ఉన్నాను అనమాట. నిజంగా ఈరోజు నేను అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. అలాగే దైవజన్ మంచిగా కీబోర్డ్ వాయిస్తారు, వారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన అందరికి వందనాలు. ఇప్పుడు అందరు కలిసి చేసేకి వందనాలు చెప్తాం గట్టిగా. కీర్తన పాట నాతో పాటు కలిసి పాడండి అందరూ కలిసి. అందరికి తెలిసిన ఒక కీర్తన పాడదాం అందరు కలిసి. నేను చెప్తాను మధ్య ఒక్క నిమిషం సారీ. అందరూ ఒక పల్లవి పాడిన తర్వాత లేచి నిలబడి ప్రభుని ఇస్తున్నాం. ఒకసారి అందరికి వందాను చెప్పండి. అందరికి తెలిసి మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగా ఉన్నది.
యేసయ్యా మకాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది, మా సంపదమైనందున మాకు చేతులెత్తి ప్రభానికి వందనాలు నాయన. నీ సన్నిధిని బట్టి స్తుతిస్తున్నాను. నీ కృపకై యేసు నామములో ఈ మనలన్నీ వేడుకొని పొందుకునే నామము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నారు.